సర్వోన్నతుడైన మహాదేవుని కృపని, ప్రేమని, ఆయన సుగుణాల సంపదని తలంచుకుంటూ ఆ సృష్టికర్త యొక్క మహోన్నత ప్రేమను బట్టి నా ఆత్మీయ సహోదర సహోదరులందరికీ నా యొక్క నిండు వందనములు. శుభ సమయము మనకి ఈరోజు ఇచ్చాడు, మంచి రోజు, నూతన సంవత్సరంలో 2వ రోజు, 2026వ సంవత్సరంలో మరి యొక్క సుదినము, మంచి దినము, శ్రేష్టమైన దినము మనకి ఆ దేవుడు, మహాదేవుడు, దేవదేవుడు దయచేసినాడు. అందును బట్టి ఆయనకి ఇష్టముగా మనం ఉండాలని, ఇంకా ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలని ఆయన ఆలోచనలను మనము తెలుసుకుందాం. ఆలోచనకర్త కదా, మనకి ఆలోచన తెలియజేసేవాడు ఆయనే, మనకి ఆలోచనలు ఇచ్చినవాడు ఆయనే. ఆయన ఆలోచనలు కూడా మనం కొన్ని చూద్దాం. ఏంటంటే మనం గలతీయులు 5వ అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యాలను మనం చూద్దాం ప్రియ స్నేహితులారా. ఎక్కడి నుంచి అంటే 18వ వచనం నుంచి చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం నుంచి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు మరియు భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వారిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అటు ఇటు మాటలు ఏముండవండి, దేవుడి దగ్గర క్లియర్గా చెప్తారు. క్రిస్టల్ క్లియర్ కన్నా ఎక్కువగానే చెప్తారు. ఆయన చాలా చక్కగా సూటిగా చెప్తారు. అలా చెప్పేశారు, మనకి ఎలా ఉండకూడదో చెప్పారు. అయితే ఎలా ఉండొచ్చో, వేటిని కలిగి ఉండాలో కూడా చెప్పారు. ఒరే అది తినద్దురా, ఇది తినద్దురా అంటాం, మరి ఏం తినాలో చెప్పాలి కదా, అది కూడా చెప్పారు దేవుడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు కదా. మనము సిలువ వేసాం ఇట్టి దురాశలకి. మరి మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అని చెప్తున్నారు ప్రభు ఇక్కడ. దానిని బట్టి మనం జాగ్రత్తగా ఉండవలనని, ఆయన ప్రేమను బహుగా పొందుటకు మనం సిద్ధపడి ఉండవలనని నా ప్రియ సహోదరులందరికీ నా యొక్క చిన్ని విన్నపము. ఆయన కృపా కనికరము మీ ఎడల సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.